హలో మై డియర్ ఫ్రెండ్స్, మనము జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రస్తుతం జరుగుతున్న పనులను నెగటివ్ వేలో ఏ విధంగా మనము అడగాలో, ఏ విధంగా చెప్పాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అంటే ఒక పని జరగట్లేదా, లేకపోతే వాళ్ళు వెళ్ళట్లేదా, ఈ విధంగా ఏదైనా ఒక పని జరగట్లేదా అని అడగాలంటే ఏ విధంగా అడగాలో నేర్చుకుందాం. అది ప్రస్తుత కాలంలో అంటే ప్రజెంట్ టెన్స్లో, వర్తమాన కాలంలో ఆ పని జరుగుతుందా లేదా, అంటే జరగట్లేదా అని అడగాలంటే ఏ విధంగా అడగాలో జెమినైని అడిగి నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గో. హలో జెమినై, మనము ప్రస్తుతము జరుగుతున్న పనిని నెగటివ్గా ఏ విధంగా చెప్పాలో సెంటెన్స్ ఫామ్ చేయగలవు. ఇప్పుడు ఆ సెంటెన్సెస్లలో ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఉండే విధంగా చూసుకో. వీటితో, ఈ సబ్జెక్ట్స్తో నెగటివ్ సెంటెన్సెస్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అడుగు. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను నెగటివ్ వేలో అడుగు. ఓకే, ఖచ్చితంగా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద స్టోర్ అంటే నేను దుకాణానికి వెళ్ళడం లేదు. వీఆర్ నాట్ వాచింగ్ టీవీ అంటే మేము టీవీ చూడటం లేదు. యు ఆర్ నాట్ లిస్నింగ్ టు మీ అంటే నువ్వు నా మాట వినడం లేదు. దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్ అంటే వాళ్ళు ఫుట్బాల్ ఆడటం లేదు. హీఈస్ నాట్ స్టడింగ్ ఫర్ ది ఎగ్జామ్ అంటే అతను పరీక్ష కోసం చదవడం లేదు. షీఈస్ నాట్ కుకింగ్ డిన్నర్ అంటే ఆమె రాత్రి భోజనం వండటం లేదు. ఇట్ ఈస్ నాట్ రెయినింగ్ అవుట్ సైడ్ అంటే బయట వర్షం పడటం లేదు. ఓకే. ఇంకొక వర్బ్ తీసుకొని చెప్పగలవు. ఖచ్చితంగా. ఐఎమ్ నాట్ ఈటింగ్ లంచ్ రైట్ నౌ అంటే నేను ఇప్పుడు భోజనం చేయడం లేదు. వీఆర్ నాట్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్ అంటే మేము పరీక్ష కోసం చదవడం లేదు. యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ అంటే మీరు ప్రాజెక్ట్ మీద పని చేయడం లేదు. దే ఆర్ నాట్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ అంటే వాళ్ళు వీడియో గేమ్స్ ఆడటం లేదు. హీఈస్ నాట్ లిస్నింగ్ టు మ్యూజిక్ అంటే అతను సంగీతం వినడం లేదు. షీఈస్ నాట్ రైటింగ్ ఎ బుక్ అంటే ఆమె పుస్తకం రాయడం లేదు. ఇట్ ఈస్ నాట్ స్నోయింగ్ అవుట్ సైడ్ అంటే బయట మంచు కురవడం లేదు. ఓకే, ఈజ్ నాట్ని కాంట్రాక్షన్ చేసి అంటే షార్ట్ కట్ చేసి మనం చెప్పవచ్చా? ఒకవేళ చెప్పవచ్చు అయితే ఎలా చెప్పవచ్చునో ఒకసారి చెప్పు. ఖచ్చితంగా. ఈజ్ నాట్ ని ఇజెంట్ అని, ఆర్ నాట్ ని ఆరెంట్ అని, యామ్ నాట్ ని ఎయింట్ అని కూడా అనవచ్చు. ఉదాహరణకు, హీ ఇజెంట్ ప్లేయింగ్ ఫుట్బాల్ మరియు దే ఆరెంట్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఓకే, ఈ విధంగా ఐ, వి, యు, దే, ఈ, షీట్ అనే సబ్జెక్ట్స్ ఉండే విధంగా ఒక వెర్బ్ తీసుకొని సెంటెన్స్ ఫామ్ చేయి. ఖచ్చితంగా. ఐ ఏంట్ గోయింగ్ టు ద స్టోర్ అంటే నేను దుకాణానికి వెళ్ళడం లేదు. వి ఆరెంట్ వాచింగ్ టీవీ అంటే మేము టీవీ చూడటం లేదు. యు ఆరెంట్ లిస్నింగ్ టు మీ అంటే నువ్వు నా మాట వినడం లేదు. దే ఆరెంట్ ప్లేయింగ్ ఫుట్బాల్ అంటే వాళ్ళు ఫుట్బాల్ ఆడటం లేదు. హీ ఇజంట్ స్టడీయింగ్ ఫర్ ది ఎగ్జామ్ అంటే అతను పరీక్ష కోసం చదవడం లేదు. షీ ఇజంట్ కుకింగ్ డిన్నర్ అంటే ఆమె రాత్రి భోజనం వండటం లేదు. ఇట్ ఇజంట్ రైనింగ్ అవుట్ సైడ్ అంటే బయట వర్షం పడటం లేదు. ఓకే, ఇక్కడ యామ్ ప్లస్ నాట్ని ఏ విధంగా చెప్పాలన్నా ఒకసారి చెప్పవా? మళ్ళీ ఒకసారి. ఖచ్చితంగా. ఐఎమ్ నాట్ ని ఐ ఏంట్ అని కూడా అనవచ్చు. ఉదాహరణకు, ఐ ఏంట్ గోయింగ్ టు ద స్టోర్. ఓకే, బాగుంది. ఐ ఎయింట్ గోయింగ్ టు ద స్టోర్ అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద స్టోర్ అంటే నేను స్టోర్కి వెళ్ళడం లేదు అంటే వెళ్తూ లేను అని అర్థం. అంతేనా జమునయ్? ఖచ్చితంగా. ఐ ఏంట్ గోయింగ్ టు ద స్టోర్ అంటే నేను దుకాణానికి వెళ్ళడం లేదు అని అర్థం. అంటే ప్రస్తుతం వెళ్తూ లేను అని అర్థం. అంటే ప్రజెంట్ ద వర్క్ ఈజ్ నాట్ గోయింగ్ ఆన్, అంతే కదా? ఖచ్చితంగా. ఐ ఏంట్ ఎస్, గోయింగ్ టు ద స్టోర్ అంటే ఎస్. నేను ఓకే, దుకాణానికి. ఓకే. ఇప్పుడు ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్టే కాకుండా కొన్ని నౌన్స్ తీసుకొని మన డైలీ యూస్ఫుల్ సెంటెన్సెస్ని నువ్వు చెప్పు. ఖచ్చితంగా. ద డాగ్ ఇజంట్ బార్కింగ్ అంటే కుక్క మొరగడం లేదు. ద చిల్డ్రన్ ఆరన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ అంటే పిల్లలు ఆరు బయట ఆడటం లేదు. ద సన్ ఇజంట్ షైనింగ్
అంటే సూర్యుడు ప్రకాశించడం లేదు. ద బర్డ్స్ ఆర్న్ సింగింగ్ అంటే పక్షులు పాడటం లేదు. ఎస్, వెరీ గుడ్. బాగా చెప్పావు. రైట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. నా ఛానల్ కోసం మా వ్యూవర్స్ని సబ్స్క్రైబ్ చేయమని అడగవా? సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి అని ఒక్కసారి అడగవా జమునై? ఖచ్చితంగా. Are you enjoying this conversation? If so, please consider subscribing to my channel for more interesting discussions. And don't forget to like and share. ఓకే, ఇన్ తెలుగు ఆల్సో ప్లీజ్ ఆస్క్. ఖచ్చితంగా. మీరు ఈ సంభాషణను ఆస్వాదిస్తున్నారా? అయితే మరిన్ని ఆసక్తికరమైన చర్చల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ జమునై. మీకు